నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో మనం ప్రతిరోజు బీహార్కి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్ ఎన్నికల నేపథ్యంలో స్పష్టంగా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు ప్రధానంగా బీహార్లో ఏం జరుగుతోంది, ఎందుకంటే అక్కడ చాలా వరకు రాజకీయ ఈక్వేషన్స్ మారుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ కూడా స్పష్టంగా ఈ ఎన్నికల్లో విజయం చాలా అవసరం. ఎందుకంటే ఆయన నిలదొక్కోవాలన్నా లేకుంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. బీహార్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్నిక విజయం దేశవ్యాప్త రాజకీయాల మీద కూడా కొంత సంచలనంగా ఇంపాక్ట్గా పడే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు బీహార్లో ఖచ్చితంగా బీజేపీ చాలా వరకు గ్రాస్ రూట్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్కి దిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ని ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నప్పటికీ చాలామంది అంటే వాళ్ళు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కూడా తేజస్వి యాదవ్ తాజాగా మేనిఫెస్టోలో భాగంగా ఆయన హామీ ఇచ్చారు. అక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది, ఆ నిరుద్యోగాన్ని కొంత క్యాష్ చేసుకునే పనిలో వచ్చినటువంటి 20 రోజుల్లోనే ఖచ్చితంగా బిల్లు పెడతాం అసెంబ్లీలో, ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలాగా ఇప్పుడు ఎన్నికల హామీగా అయిపోయింది. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఇప్పుడు ఎన్నికల హామీలుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఇంటికి ఇస్తాము అంటే మరి నిజంగా సాధ్యమయ్యేదా అవ్వనిదా అనేది ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఇన్ని కోట్ల మంది జనాభాకి ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అంటే అది నిజంగా సాధ్యమయ్యే హామీనా, ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సో ఇటువంటిదే ఇప్పుడు దాన్ని ఇటువంటి మైన్యూట్ థింగ్స్ని సరే ఎన్నికల హామీగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇస్తుంటుంది, అది అమలు అవుతాయా లేదా అన్నది సెకండరీ. ఎందుకంటే ఆ నిమిషానికి అయిపోతుంది, రాజకీయంగా పబ్బం గడిచిపోతుంది. అది ఏ రాజకీయ పార్టీకైనా వెన్నుతో పెట్టినటువంటి విద్య. అది మహాగఠబంధన్ అయినా లేదు అంటే కనుక ఎన్డీఏ కూటమైనా ఈ ఆఖరికి నరేంద్ర మోదీ అని ఎవరైనా ఏ ఒక్క రాజకీయ పార్టీ అంటే ఇటువంటి రాజకీయ హామీలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. అందరు రాజకీయ పార్టీలు అందరూ చేసేది అదే హామీలే, అదే బురదే అన్నింటిలో కూడా. కాకపోతే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇటువంటి మైన్యూట్ థింగ్స్ని బీజేపీ పట్టుకొని ఖచ్చితంగా అధికారం సొంతం చేసుకునే ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టుగా అక్కడ బీహార్లో కనిపిస్తూ ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు రోజు రోజుకి ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతున్నట్టుగా మనకైతే అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కొన్ని లోకల్గా వస్తున్నటువంటి సర్వేల లెక్కల ప్రకారం అట్లాగే వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ చూస్తుంటే కొంత గ్రౌండ్ నిజంగానే మారుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మారుతుంది ఇన్ ద సెన్స్ టైట్ ఫైట్ కాస్త అటు ఇటుగానే ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ కూటమే గెలిచిపోతుంది, ఆ కూటమే గెలిచిపోతుంది అని చెప్పే పరిస్థితి అక్కడ కనిపించట్ల. కానీ ప్రభుత్వానికి అయితే మాత్రం కొంత వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇటువంటి క్రమంలో బీహార్ ఎన్నికలు ఇప్పుడు దేశాన్ని దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యం. అంటే అక్కడ ఖచ్చితంగా ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలపైన ఉంటుందన్న అంచనాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే ఈసారి ఖచ్చితంగా బీహార్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపైన అందరూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరు అంచనాలు ఏ విధంగా ఉంటాయి, కానీ పెద్దగా అయితే మాత్రం అంచనాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు రిజల్ట్స్, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని. అంటే ఇప్పుడు చాలా వరకు అతిపెద్ద దిగ్గజ సర్వేల సంస్థలు కూడా హోరాహోరీ పోరే అంటున్నాయి తప్పితే ఖచ్చితంగా ఈ కూటమే గెలుస్తున్న మాత్రం స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. అంటే 1-2% ఓట్ల తేడానే, అంటే కేవలం 1 to 1.5%, 2% ఇట్లా ఓట్ల తేడాతోటే అక్కడ అధికారం ఖచ్చితంగా దక్కుతుంది ఏ కూటమికైనా అని చెప్తున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అందరూ కొంత ఎన్డీఏకే ఛాన్స్ ఉంటుందని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పోల్ మేనేజ్మెంట్ అంటే ఎన్నికల్లో మేనేజ్మెంట్లో ఖచ్చితంగా బీజేపీ రేంజ్ వేరు, వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అంటే అందుకునే అంటే నిజంగా కూడా బీజేపీ పోల్ మేనేజ్మెంట్ అందుకునే పార్టీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు కూడా అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా బీహార్ ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే శాసించే అక్కడ కుల సమీకరణాలు. అంటే బీహార్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ కుల సమీకరణలు ఎక్కువగా కొంత ఎన్నికల్లో ఫేట్ తిప్పేస్తూ ఉంటాయి, అక్కడ భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉంటాయి. అంటే అక్కడ ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కానీ లేకంటే అభివృద్ధి అక్కడ హామీలు కానీ ప్రజలకు పెద్దగా పట్టవు, అని పట్టించుకోరు వాళ్ళు అక్కడ. అందుకే అక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా కుల సమీకరణల కోసమే పోటీలు పడుతూ ఉంటాయి. అంటే కూటమిలుగా పార్టీలు ఉండటానికి ఇదే కారణంగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు బీజేపీ కానీ జేడీయూతో పాటుగా పాస్వాన్ అట్లాగే ఎల్జీపీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కుర్మీలు కానీ హిందుత్వ దళిత కాంబినేషన్ తోటే బీజేపీ కూటమి ఇప్పుడు అక్కడ ఏర్పడింది, పోటీ కూడా పడుతుంది. యాదవులు కానీ ముస్లింలు కానీ ఇతర వర్గాల వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ ఇట్లా కూటమిలతో ఇప్పుడు మహాగఠబంధన్ ఏర్పడింది, ఆ దిశగా పోటీ పడుతుంది. సో ఇప్పుడు రెండు వర్గాలు బలంగా ఉండటంతో పోటీకి వస్తా బీహార్లో హోరాహోరీగా మారుతుంది. అంటే కుల సమీకరణాలు ఇప్పుడు అక్కడ కీ ఫ్యాక్టర్గా అక్కడ పనిచేయబోతూ ఉన్నాయి. అంటే అభివృద్ధో లేకుంటే మహిళా ఓట్ బ్యాంకో లేకుంటే ఇస్తున్నటువంటి ఎన్నికల హామీలో ఇవన్నీ కాదు. అయితే ఇటువంటి సందర్భాలు ఇప్పుడు బీజేపీ చేయబోయే అక్కడ మేనేజ్మెంట్
ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా అడ్వాంటేజ్గా బీజేపీకి ఎన్డీఏకి మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్నికల మేనేజ్మెంట్ కూడా చాలా కీలకమే కుల సమీకరణాలతో పాటు. ఇటువంటి సందర్భాల్లో ఈ విషయంలో బీజేపీ ఇప్పటి నుంచే కొంత కసరత్తు చాలా రోజుల నుంచి చేస్తోంది. ఆ పార్టీకి చెందినటువంటి కొన్ని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ లేదు అంటే విహెచ్పి కానీ కొంత ప్రచారం క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు బీహార్లో గత ఏడాది నుంచే బీజేపీ శాఖలు తమ పనిని వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ చేసేసినాయి ఆల్రెడీ. అంటే చాప కింద నీరులాగా మొత్తం వర్కౌట్ చేసినటువంటి నేపథ్యం. అంటే ఎన్నికలకు ముందు ప్రజలు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చారు. మహిళల అకౌంట్లో 10,000 మోదీ జమ చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార వ్యతిరేకత అనే దాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీ. కానీ నితీష్ పైన మాత్రం వ్యతిరేకత ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ అందరూ కూడా తేజస్వి యాదవ్ను కోరుకుంటున్నారు. సో ఇప్పుడు నితీష్ యాదవ్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే తేజస్వి యాదవ్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. సో ఇప్పుడు బీహార్ ప్రజలు ఖచ్చితంగా తేజస్వి యాదవే సీఎం కావాలని 70% మంది బీహారీలు చెప్తూ ఉన్నారు. అంటే నితీష్ కన్నా ఇప్పుడు ఎక్కువ మంది యువ నాయకుడు తేజస్విని సీఎంగా కోరుకుంటున్నటువంటి సందర్భం. మరి ఇతర వర్గాల్లో కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇతర కులాలు ఇతర కమ్యూనిటీల్లో కూడా ఆయనకు మద్దతు ఇచ్చే వర్గాల్లోనే అందరూ లాలూ కుమారుడి వైపుగానే మొగ్గు చూపుతూ ఉన్నారు. సో దీంతో ఇప్పుడు కులాల ఈక్వేషన్లలో కూడా ఆయన కూటమి గెలుస్తుందా లేదా అన్న సస్పెన్స్ అయితే స్పష్టంగా ఉంది. అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎవరి ఓట్లు ప్రధానంగా చీలుస్తున్నది ఒక అంశం అయితే పోల్ మేనేజ్మెంట్ బీజేపీ ఒక కీలకంగా ఫ్యాక్టర్గా మారితే ఎలా చూసినా బీహార్లో ఎవరు ఊహించినంతవంటి పోటీ అయితే రెండు కూటముల మధ్య కనిపిస్తోంది. అయితే ఇటువంటి ఈక్వేషన్స్ ఒకవైపు బీహార్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఓట్ చోరీ అని ఒకటి ఎస్ఐఆర్ అని ఒకటి అంశం పెద్ద ఎత్తున కీలకంగా మారింది. అంటే ఓట్ చోరీతో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు చేశారు. బీజేపీ ఎన్నికల సంఘం కూడా రెండు కుమ్మక్కైపోయినాయని రాహుల్ గాంధీ ప్రధానంగా దేశవ్యాప్త చర్చ దారితీసేలాగా ఆరోపణలు సీరియస్గా చేశారు. ఆయన ఓట్ చోరీ యాత్ర కూడా బీహార్లో చేశాడు. ఇటువంటి సందర్భాల్లో ఒకవైపు ఏమో ఓట్ చోరీ అని ఆయన నిజంగానే ఈసీ సహకరిస్తుందో పక్కకు పెడదాం. అయితే ఇక్కడ మరోవైపు ఈసీ కూడా కొన్ని కఠిన నియమాలు ఎన్నికల నుంచి తీసుకొస్తుంది. అక్కడ బీహార్లోనే ఎస్ఐఆర్ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా రివిజన్ నుంచి తీసుకుంటే ఆ రివిజన్ తర్వాత కొన్ని నిబంధనలను కూడా కఠినతరం చేస్తుంది. అంటే ఎన్నికల సంఘం కూడా కొంత బాధ్యతాయుతంగా అలర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ యొక్క నిబంధనలు భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికలను కూడా కొంత ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఈసీ. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే రూల్స్ కానీ ఎన్నికల సంఘం కొంత ఆ ఎస్ఐఆర్తో కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు బీజేపీ ఈసీ కుమ్మక్కు అనే ఆరోపణలు. సో ఈ ఆరోపణ అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కనుక ఖచ్చితంగా అక్కడ బీజేపీ ఎన్డీఏ గెలుపు కనుక సాధ్యమైతే ఇప్పటికే చాలా మంది ప్రజలందరూ కూడా బీజేపీనే గెలుస్తుంది ఎన్డీఏనే గెలుస్తుంది ఎట్లాగో వాళ్ళు ఈసీని మేనేజ్ చేస్తారు ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కువ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే వాళ్ళే కనుక గెలిస్తే స్పష్టంగా మరొకసారి ఇదే అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమని నమ్మే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. సో అందుకనే ఒకవైపు ఏమో ఈయన ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి ఈసీ కూడా ఇటువంటి కఠిన నియమాలు కొంత నిబంధనలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. కానీ కొంత కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్లో కొన్ని చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల అది స్పష్టంగా బీహారీల ఓట్లను కొంత ఎన్డీఏ వైపు మళ్ళేందుకు కూడా అవకాశాలుగా మారుతూ ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే టైట్ ఫైట్ బీహార్లో కనిపిస్తుంది. సీన్ చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద అక్కడ ఏం జరగబోతుంది బీహార్లో మరి ఏ కూటమి గెలుస్తుంది మీరు కూడా మీ అంచనాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ videos, please watch #.